స్పెషల్ డిబేట్. నేను సంధ్య. నిజంగా టైటిల్ చూసి చాలామంది అయితే షాక్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఉదయం నుంచి కూడా 10 గ్రాములకు సంబంధించి 20,000కే వచ్చేస్తుంది అన్న ఒక న్యూస్ చాలా చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. నిజమా కాదా అన్న ఒక డోలాయమానం అయితే ఉదయం నుంచి కూడా జరుగుతుంది. ఎందుకంటే కేంద్రం ఒక విషయాన్ని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ముఖ్యంగా బంగారానికి మన దగ్గర ఎంత ప్రాధాన్యత ఉంటుందనేది తెలిసిన విషయమే. పెళ్ళిళ్ళు కావచ్చు, ఇతర ఏ ఫంక్షన్లైనా బంగారం షాపులన్నీ మహిళలతో అయితే ఎప్పుడూ కిటకిట్లాడుతూనే ఉంటాయి. ఇటీవల కాలంలో బంగారం రేట్లు అమాంతం పెరగడంతో కొంచెం కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడినా ఖచ్చితంగా కొనాలి అన్నట్టుగా ప్రతి ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇక కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సుంకం తగ్గించడంతో కొంత బంగారం రేటు తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. చాలామంది ఆ సమయంలో బంగారం కొనేందుకు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. ఆ తర్వాత మళ్ళీ బంగారం ధర పెరుగుతూ తగ్గుతూ అంటే కన్స్టెంట్గా అంటే ఒకే పరిమాణంలో అయితే ఉండట్లేదు. ఏది ఏమైనా బంగారం ధర అయితే రోజు రోజుకు పెరుగుతుందే కానీ తగ్గడం అనేది 500, 1000 రూపాయలు ఈ రేంజ్లో కానీ భారీ తగ్గుదలను అయితే మనం చూడలేకపోతున్నాం. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,000 రూపాయలు అటు ఇటుగా కొనసాగుతుంది. దీంతో బంగారం కొనాలంటే కస్టమర్స్ కాస్త ఆలోచిస్తున్నారు. దీంతో బంగారం కొనేందుకు వీళ్ళని అటువైపు తిప్పుకునేందుకు ఆలోచనలతో పాటు ఇటీవల చైన్ స్నాచెస్ బంగారం రేటు పెరగడంతో ఎక్కువైపోవడము, రోడ్ల మీదనే మెడల నుంచి వెళ్ళి చైన్లు లాక్కెళ్ళిపోవడము, ఇళ్లలో దొంగతనాలు జరగడము, ఇవన్నీ చూసిన తర్వాత కేంద్రం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. 9 క్యారెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని ఒక ఆలోచనని తెరమీద తీసుకొచ్చింది. ఈ మేరకు బంగారం నగర వ్యాపారులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టుగా కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఇటీవల గొలుసు దొంగతనాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో నగలు వేసుకొని బయటికి వెళ్ళడానికి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో చవక బంగారంపై ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఈ 9 క్యారెట్ల బంగారం ఏంటి 20,000కు రావడం? ఎందుకంటే 24 క్యారెట్స్, తర్వాత 22, తర్వాత 18 క్యారెట్స్. అంటే మనకు ప్యూర్ బంగారం అంటే 24లో ఉంటుంది, ఆర్నమెంట్ దగ్గరికి వచ్చేసరికి 22 ఉంటుంది. 18 అంటే కొంత గోల్డ్ పర్సంటేజ్ తగ్గుతుంది, ప్యూరిటీ ఉండదు అన్న విషయం తెలిసిందే. మరి 9 క్యారెట్స్ గోల్డ్ ఏంటి 20,000కి రావడం ఏంటి? అసలు కేంద్రం ఈ ఆలోచన మరి చౌకగా తీసుకురావాలన్న ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఎంతవరకు ఇది అమ్మే వాళ్ళకి కావచ్చు, కొనే వాళ్ళకి కావచ్చు లాభం ఉంటుంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్వర్ణకార తెలంగాణ సికింద్రాబాద్ స్వర్ణకార నాయకుడు దుబ్బాక కిషన్ రావు గారు ప్రస్తుతం లైవ్లో మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. కిషన్ రావు గారు నమస్తే అండి. నిజంగా ఉదయం నుంచి కూడా అంటే టైటిల్ చూసిన తర్వాత తులం బంగారము 20,000కే అన్న చూసిన తర్వాత ఏ మధ్యతరగతి వాళ్ళకైనా సరే అవునా ఇంత తక్కువ వెళ్ళి కొనుక్కుందాము అన్న థాటే ఉంటుంది. అసలు ఏంటి 9 క్యారెట్స్ గోల్డ్ 20,000కు అసలు ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? 9 క్యారెట్స్ అంటే ఓన్లీ 37.5% అందులో గోల్డ్ ఉంటుంది, మిగతాదంతా కూడా సిల్వర్, కాపర్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో వేరే దేశాల్లో దీన్ని వైట్ గోల్డ్ అంటారు. వైట్ గోల్డ్లో మీకు ఆర్నమెంటు గట్టితనం బాగా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు హాల్మార్క్ చేస్తుంది కాబట్టి అట్లీస్ట్ ఆ 37.5% అయితే అందులో గోల్డ్ ఉంటుంది. రేపు ఏ షోరూమ్కి వెళ్ళి మీరు తెచ్చుకున్నా మీకు రిసిప్టు దాని మీద 9 క్యారెట్ గోల్డ్ అని ఉంటుంది కాబట్టి మనకు ఆ వాల్యూ అయితే వస్తుంది. కానీ వస్తువు మాత్రం మీకు 22 క్యారెట్ లాగా మంచి దగదగా మెరవదు. ఓకే, అది మాత్రం ఉంటుంది. మామూలుగానే మనం బంగారం తీసుకునేది రీసేల్ వాల్యూ కోసము. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే మోస్ట్లీ ఎప్పుడైనా అవసరానికి అది పనికొస్తుంది. ఇల్లు కొనాలన్నా, పెళ్లి చేయాలన్నా, లేదు అప్పులు తీర్చుకోవాలన్నా ఫస్ట్ ప్లేస్ బంగారానికే ఉంటుంది. మరి రీసేల్ వాల్యూ లేనప్పుడు ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఇది ఓన్లీ ఆర్నమెంట్స్ వరకేనండి. ఇది మీకు రీసేల్ వాల్యూకి పోయినప్పుడు మాత్రం కంపల్సరీ మీరు ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్గానే ఉంచుకోవాలా. మీకు అప్పుడే మీకు 100% 99.5% మీకు ఫుల్ వాల్యూ వస్తుంది. ఓకే, మీరు ఎప్పుడైతే దాంట్లో కాపర్ వేసి ఆర్నమెంట్ చేయిస్తారో యూ విల్ బి లూజింగ్ 5 to 10% లూజ్ చేస్తుంటాం. ఎందుకంటే వస్తువుకు వేస్టేజ్ ఇవన్నీ పడతాయి. తర్వాత మళ్ళీ దాన్ని ప్రాసెస్ వేస్టేజు, మెల్టింగ్ ప్రాసెస్ వేస్టేజ్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి కస్టమర్కే ఇవన్నీ గుదిబండలాగా పడతాయి కాబట్టి కస్టమరే లూజ్ అవుతాడు. మీకు మళ్ళీ ఎప్పుడైనా వస్తువు అమ్ముకోవాలనుకుంటే మాత్రం ప్యూర్ గోల్డ్గా ఉంచుకోవడమే మంచిది. ఎప్పుడు చేయించుకోవాలనుకున్నానంటే ఇంట్లో పాపకు ఏదైనా ఫంక్షన్ ఉంటుంది, బాబు పెళ్ళి అరేంజ్ చేసుకున్నాము, లేకపోతే మనం గృహప్రవేశం చేసుకుంటున్నాం, మనకు వస్తువులు కావాలా, అప్పుడు 10 రోజులు 15 రోజుల ముందు ఏదైనా స్వర్ణకారుడి దగ్గరికి వెళ్ళి ఇస్తే, లేకపోతే ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్తే ఎవరైనా కానీ మీకు హాల్మార్క్ చేసి ఇచ్చేస్తాడు.
సో బెటర్ టు గో ఫర్ 22 క్యారెట్. ఇప్పుడు ఆర్థిక స్తోమత తగ్గి మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 9 క్యారెట్కు ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే మీరు కొనలేని స్థితిలో ఉన్నారు కాబట్టి 9 క్యారెట్ ఆర్నమెంట్స్ కూడా మార్కెట్లో రిలీజ్ చేస్తున్నామని అంటున్నారు. ఓకే. అయితే ఒకటి ఏంటంటే 1 గ్రామ్ గోల్డ్ కంటే కూడా 1 గ్రామ్ గోల్డ్లో గోల్డే ఉండదు. అట్లీస్ట్ దీంట్లో మాత్రం మీకు 37.5% గోల్డ్ ఉంటుంది. కాకపోతే అంటే 1 గ్రామ్ గోల్డ్ని ఇప్పుడు 9K క్యారెట్స్ని ఎట్లా కంపేర్ చేస్తాం? ఎందుకంటే 1 గ్రామ్ గోల్డ్ 500లో వచ్చేస్తుంది, 1000లో వస్తుంది. అవును, 9 క్యారెట్స్ అంత తక్కువలో రాదు కదా. కాదు అదే ఇప్పుడు మీకు 73,400 500లో ఈరోజు ఉంది 24 క్యారెట్ ప్యూర్ ఇంపోర్టెడ్ బిస్కెట్. మీరు దాన్ని 37.5% కన్వర్ట్ చేస్తే మీకు 22,000-23,000 వస్తుంది. దానికి మీకు ఆ వస్తువు మళ్ళీ ప్రాసెస్ వేస్టేజ్, మేకింగ్ ఛార్జెస్ కాబట్టి 25,000లో మీకు తులం బంగారం పడుతుంది, అంటే వస్తువు పడుతుంది. అంటే ఇప్పుడు కేంద్రం చెప్పేది ఏంటంటే చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయి కాబట్టి కొంత పర్సంటేజ్ తగ్గించేస్తే వాళ్ళు ఆలోచిస్తారు అన్న థాట్ని తీసుకొచ్చేసారు. అంటే 9 క్యారెట్స్ వేసుకుంటే చైన్ స్నాచింగ్లు జరగవా? కొంచెం కష్టమే, ఎందుకంటే అది హార్డ్గా ఉంటుంది మెటీరియల్, గుంజితే రాదు. ఓకే, అదొక అడ్వాంటేజ్ ఉందిలే. వస్తువు మనకు స్త్రీకి గాయం జరగవచ్చు కానీ వస్తువు మాత్రం మెడల్ నుంచి రాకపోవచ్చు. ఓకే, అంటే అంత ఈజీగా వాడు బైక్ మీద వెళ్తున్నప్పుడు కావచ్చు, లాగేసి మనం పడిపోవచ్చు, మన వస్తువు మాత్రం వాడి చేతికి రాదు, అంత గట్టిగా ఉంటుంది అది. మామూలుగానే బంగారము అంటే ప్యూర్ గోల్డ్ నోట్లో పెట్టుకుంటే పంటి ఘాటు పడుతుంది అనేసి అని, అది ఓన్లీ 24 క్యారెట్ ఓకే బిస్కెట్ బంగారం. కాబట్టి అంటే అంటే దీంట్లో ఇప్పుడు సిల్వర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు మరి కస్టమర్లు కొనడానికి ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తారు? మనకు మరి మధ్య మార్గంగా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. మీరు ఇంత రేటు 75,000 పెట్టలేరు కాబట్టి మీరు 9 క్యారెట్ కూడా మార్కెట్లో, 18 క్యారెట్ ఆల్రెడీ ఉంది మార్కెట్లో, 22 క్యారెట్ ఉంది. మలేషియా లాంటి, చైనా లాంటి దేశాల్లో 23 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి. మరి అక్కడ ఎందుకు 23 క్యారెట్ గోల్డ్ ఉన్నాయంటే వాళ్ళ ఇష్టం. అంటే మిగతా కంట్రీస్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు జస్ట్ ఏదో లైక్ ఆర్నమెంట్ మెడలో వేసుకుంటే చాలు అన్నట్టుగా ఉంటుంది. మన ఇండియాకి వచ్చేసరికి బంగారానికి అంటే అదెంత ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతారు, మెడలో వేసుకున్న నలుగురికి చూపించుకోవాలన్న కాన్సెప్ట్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. అంటే 9K అని చూడంగానే చాలా తక్కువ కదా అన్న ఫీలింగ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది కదా. 100% అది ఆల్మోస్ట్ సిల్వర్ లాగానే ఉంటుంది, మీకు గోల్డ్ లాగా కనబడదు. కొద్దిగా సిల్వర్ మీద కొంచెం గోల్డ్ కొద్దిగా పర్సంటేజ్. ఇప్పుడు 2/3 సిల్వరు ఉన్నప్పుడు 1/3 గోల్డ్ ఉన్నప్పుడు మీకు ఏది ఎక్కువ డామినేట్ చేస్తుంది మెటల్ మీద? ఓకే, సో అదే ఉంటుంది కారణం. కాకపోతే గట్టితనం ఉంటుంది. సరే పాలిష్ చేయించుకోవచ్చు, ఒక 1 year 2 yearsకు మన ఇష్టం ఉన్న గోల్డ్ కలర్ పాలిష్ చేయించుకోవచ్చు. అదొక 6 months 1 year వరకు ఉంటుంది. రోజైతే మెడలో వేసుకోము కదా వస్తువులు, ఏదో ఒక వస్తువు మంగళసూత్రం చైన్ లాంటిది వేసుకుంటాము, ఒక బ్యాంగిల్ 2 బ్యాంగిల్స్ వేసుకుంటాము, మిగతా అన్నీ ఇంట్లోనే ఉంటాయి, లాకర్లో ఉంటాయి. అంటే ఇప్పుడు మనం డైలీ యూసేజ్ కింద వేసుకునేవి ఇది 9K క్యారెట్స్లో చేయించుకుంటే బెటర్ అంటారు, అంతేనా? గవర్నమెంట్ ఇప్పుడు ఆఫర్ చేస్తుంది కాబట్టి దాన్ని కూడా మార్కెట్లో రీసేలబుల్ వాల్యూకి పెట్టింది కాబట్టి ఓకే మనం వాడుకోవడంలో తప్పలేదు. మామూలుగానే ఇప్పుడు ఆర్నమెంట్ తీసుకెళ్ళినప్పుడు కొన్న రేటే రాదు 22 క్యారెట్స్కి. 18 క్యారెట్స్ అయితే ఇంకా మరీ లీస్ట్లో మనం అమ్మేటప్పుడు కొన్న దాంట్లో సగానికి కూడా వస్తే మహా గొప్ప అన్నట్టుగా ఉంటుంది. మరి 9K క్యారెట్స్ అంటే ఇంకా తగ్గిపోతుంది కదా. మీరు పెట్టిన రేటుకు 5 to 10% తగ్గుతుంది. ఓకే, మీరు ఇప్పుడు 20,000 అంటున్నారు, 18,000 రావాలి కదా మీకు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? ఇది సక్సెస్ అయితే చెప్పలేము. ఇండియన్ ఉమెన్ మైండ్ మార్చడం చాలా కష్టం. ఒక శారీ మార్కెట్లో వచ్చిందంటే అదే శారీ డిఫరెంట్ కలర్స్లలో 100 మంది లేడీస్ కడతారు. అలాగే బంగారం వస్తువు ఒకరు వస్తువు చేశారంటే అది నచ్చిందంటే వాళ్ళు ఎలాగో ఫోటో తీసుకుంటారు, లేకపోతే షోరూమ్కి వెళ్ళి తీస్తారు, అదే డిజైన్ కొంచెం మార్పులతో చేయించుకుంటారు. కానీ 22 క్యారెట్ నుంచి ఆల్మోస్ట్ 9 క్యారెట్కి రావడం మాత్రం చాలా కష్టతరం. ఫ్యూచర్లో వస్తే మంచిది. అయితే ఉద్యోగస్తులు స్కూటర్ల మీద వెళ్తూ, అమ్మాయిలు గట్ట వాళ్ళు స్కూల్కి వెళ్తూ వాళ్ళ సేఫ్టీ గురించి 9 క్యారెట్స్ చేసుకుంటే తప్పలేదు. అంటే సింపుల్గా అయితే నిజంగా అంటే కేంద్రం ఏ పరంగా ఆలోచన తీసుకొచ్చినా ఒకటి ఇప్పుడు 72,000 పెట్టే దగ్గర 20,000కి ఇక్కడ తులం వస్తుందని అంటే 4 తులాలు వచ్చేస్తుంది కదా.
సరే లుక్ లైక్ అయితే గోల్డే కదా అన్న థాట్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కొంచెం ఇంప్రెసివ్ అది అవునంటారా కదా. అవును. కాకపోతే ఎంతవరకు దీన్ని సక్సెస్గా రిసీవ్ చేయాలి, ఎందుకంటే అమ్మేటప్పుడు మళ్ళీ రాదు కదా మనకు రేటు, పెట్టిన దాంట్లో మళ్ళీ ఎంత పర్సెంటేజ్ వాళ్ళు లాస్ ఇవన్నీ తీసేస్తారు, తరుగు తీసేస్తారు, ఇదంతా ఉంటుంది కదా, ఈ ఆలోచన కూడా చేస్తారు కదా మరి. 100% చేస్తారు. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఏపీ తెలంగాణలో మాత్రం ఇది కొంచెం చాలా లేట్గా క్లిక్ అవుతుంది. నార్త్ ఇండియాలో మాత్రం 100% సక్సెస్ అవుతుంది. ఓకే. ఎందుకంటే అక్కడ రాబరీస్ ఎక్కువ అవుతాయి. వాళ్ళ సేఫ్టీ గురించి ఈ 9 క్యారెట్కు ప్రిఫర్ చేస్తారని నా ఆలోచన. ఓకే. అంటే ఇప్పుడు నార్త్ సైడ్ ఒకలాగా, సౌత్ సైడ్ ఒకలాగా, వేరే కంట్రీస్లో ఒకలాగా గోల్డ్కి సంబంధించి నిజంగా ఒకే తరంగా అయితే ఇప్పటివరకు చూడలేదు. ఎందుకంటే కొందరిది ఎల్లోయిష్ ఉంటుంది, కొందరిది నార్మల్ గోల్డ్ కలర్కి వచ్చేసరికి కొంచెం ప్యూరిటీ తగ్గడం, ఇంకో దగ్గరికి వచ్చి ఇంకా ప్యూరిటీ తగ్గడం. ఏంటంటే ఒకటే దగ్గర గోల్డ్ కామన్గా ఉండదు అసలు. ఇప్పుడైతే మీకు ఇండియాలో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం వల్ల, హాల్మార్క్ చేయడం వల్ల మనకు అట్లీస్ట్ తెలిసిపోతుంది కదా 20 క్యారెటా, 22 క్యారెటా, 18 క్యారెటా అని. గవర్నమెంటే మీకు డిక్లేర్ చేసింది కదా 22 క్యారెట్, 18 క్యారెట్, ఇప్పుడు 9 క్యారెట్. సో మనకైతే గవర్నమెంట్ సర్టిఫై చేస్తుంది కాబట్టి ఆ వస్తువు మీద ఎన్ని క్యారెట్లు ఉందని ఉంటుంది కాబట్టి మనకు రీసేల్ వాల్యూ ఉంటుంది. ఓకే. మరి ఎంతవరకు మీ గోల్డ్ స్మిత్లు దీనికి సంబంధించి రిసీవ్ చేసుకోగలుగుతారు? ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు 75 రూపీస్ ఎక్కడ, 20,000 ఎక్కడ అనేది క్యాల్కులేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 9 క్యారెట్స్ అంటే ఇప్పుడు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే అంతా రెడీమేడ్ గోల్డ్ అయిపోయింది. వెళ్ళిన తర్వాత షాప్కి వెళ్ళేసి నచ్చిన డిజైన్ తీసుకోవడం, ఈ గోల్డ్స్ చూపించేసి ఉంటే చేయించుకోవడం, అంటే చేయించుకునే వాళ్ళు చాలా తక్కువ అయ్యారు. రెడీమేడ్గా కొనడానికి చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి 9 క్యారెట్స్ అనేది మీ గోల్డ్ స్మిత్లో ఎంతవరకు రిసీవ్ చేసుకోగలుగుతారు? మేము మా వాళ్ళకు వృత్తి కళాకారులు కాబట్టి మీరు ఏ గోల్డ్ ఇచ్చినా వాళ్ళు ఎలా చేయమన్నా చేయాల్సి వస్తుంది. ఓకే. సర్వైవల్ ఈజ్ ద మెయిన్ పాయింట్. మాకు పని వస్తుంది, గట్టితనం ఉంటుంది, మాకే కొంచెం కష్టం ఉంటుంది ఆ వర్క్ చేయడానికి, కానీ మేము చేయగలము, మేము రిసీవ్ చేసుకోగలము. కాకపోతే కస్టమర్ తక్కువ వస్తారని మా ఆలోచన. ఓకే. అంటే ఆల్మోస్ట్ అలా అయితే ఇప్పుడు 5 గ్రామ్స్కి దొరుకుతుంది, ఇప్పుడు మనకి 6 గ్రామ్స్కి మనకి గోల్డ్ దొరుకుతుంది. ఇప్పుడు 9K క్యారెట్ అంటే అది ఎలా కౌంట్ చేస్తారు? ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ అంటే 1 గ్రామ్కి మనం వెళ్తే ఒక చిన్న రింగ్ 1 గ్రామ్ గోల్డ్లో 1 గ్రామ్లోనూ గోల్డ్ వస్తుంది, 5 గ్రామ్లోనూ హాఫ్ తులా గోల్డ్ వస్తుంది. ఇప్పుడు 9K క్యారెట్ అంటే దీనికి దానికి ఏంటి డిఫరెన్సెస్ ఉండేది, అంటే తేడా ఎట్లా కనిపిస్తుంది మనకి? మీకు అన్నీ మెటల్ హార్డ్ ఉంటుంది ఒకటి, మీకు చూడగానే ప్యూర్ గోల్డ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ ఆర్నమెంట్ ఏదైతే మనం 9 క్యారెట్ గోల్డ్ కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది, వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. మీదికెళ్ళి మనకు ప్రతిదీ టెస్టింగ్ సిస్టమ్ వచ్చింది, ప్రతిదీ హాల్మార్క్ చేయాలా. 50 రూపాయలు అనేది కాదంటే టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వు గోల్డ్ స్మిత్ను నమ్మకండి, జ్యువెలరీని నమ్మకండి, డైరెక్ట్ వెళ్ళి ఇంటర్మీడియట్గా హాల్మార్క్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, చేస్తారు మనకు. ఇప్పుడు మరి గోల్డ్ స్మిత్లతో అందరితో మాట్లాడిన తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటా అంటుంది, మరి ఎంతవరకు ఇది రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది? మరి ఆల్రెడీ గోల్డ్ షాప్లో 75,000, 80 మేము పైకి వెళ్ళిపోతుంది రేటు అన్న థాట్లో ఉంటారు కాబట్టి మరి కేంద్రంతో ఈ సంప్రదింపులు సక్సెస్ అవుతాయి అనుకోవచ్చా? 100% అవుతాయి. నార్త్ ఇండియా డామినేషన్ ఎక్కువ ఉంటుంది. నార్త్ ఇండియా అంటే ఇంక్లూడింగ్ బాంబే వరకు ఉంటుంది, ఇక్కడ కలకట్టా వరకు ఉంటుంది. ఈ లాబింగ్ అంతా కూడా వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్లకు కస్టమర్సు డబ్బులు ఎక్కువ పెట్టలేము కాబట్టి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు, అది సక్సెస్ అవుతుంది. సౌత్ ఇండియాలో మాత్రం ఇక్కడ జ్యువెలర్స్ అసోసియేషన్ వాళ్ళు పాల్గొన్నా కానీ వీళ్ళు స్లోగా ఇందులోకి దిగుతారన్నమాట. కస్టమర్ అడిగే వరకు రారు, పెడతారు. ఒక 10-20% 9 క్యారెట్ గోల్డ్ వస్తువులు పెడతారు, అంతా కూడా 22 క్యారెట్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఎవరికి లాభము ఎక్కువగా, ఎవరికి నష్టం ఈ 9 క్యారెట్స్ అనేది? ఎవరికి కస్టమర్కు ఇప్పుడు ఎవరికి లాభం అనే క్వశ్చనే అసలే లేదు. హాల్మార్క్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రిక్ట్ చేసింది. ఎవరైనా ఫ్రాడ్ చీటింగ్ చేస్తే మీరు 22 క్యారెట్ దాని మీద వేసి అది 20 క్యారెట్ 18 క్యారెట్ ఉన్నట్టయితే వాడు లైసెన్స్ సీజ్ చేసేస్తారు. ఓకే. కాబట్టి కస్టమర్కే బెనిఫిట్. ఎందుకంటే బంగారం ఎప్పుడూ దోబూచులాడుతూనే ఉంటుంది. సీరియస్లీ 2006 నుంచి చూసుకుంటే
అప్పటి వరకు ఒక 10,000 8,000 ఉన్న బంగారం 2006లో అమాంతం 35,000 అయిపోయింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు అసలు 75, 70, 80,000 మార్క్కి వెళ్ళిపోతుంది. ఇంకా రాబోయే రోజుల్లో అయితే ₹1,00,000 మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నది మనం విన్నది. బట్ మొన్న కేంద్ర బడ్జెట్లో సుంకం తగ్గించడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. బట్ అది మరీ డిజాస్టర్గా తగ్గింది అయితే ఏం లేదు. పెరిగినప్పుడు అమాంతం పెరుగుతుంది, కానీ తగ్గేటప్పటికి వచ్చేసరికి చాలా లీస్ట్లో తగ్గుతుంది. ఇప్పుడు ఏంటంటే రాబోయే రోజుల్లో చాలా రేటు తగ్గబోతుంది అన్న వార్తలు అయితే మనం వింటున్నాము. నిజంగా తగ్గే అవకాశం ఉందా బంగారం? 100% నా క్యాల్కులేషన్, నా స్టడీలో నాకున్న ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఆన్ గోల్డ్ దిస్టింగ్లో ఇంటర్నేషనల్గా 2 పెద్ద వార్స్ నడుస్తున్నాయి. అవును, రష్యా వర్సెస్ ఉక్రెయిన్ ఆల్మోస్ట్ 2 years నుంచి నడుస్తుంది. రీసెంట్గా ఇజ్రాయెల్ హమాస్ది నడుస్తుంది. ఈ 2 వార్లు ఇండియా ఇంటర్ఫరెన్స్లో తగ్గాలని చూస్తున్నారు. 2 కంట్రీస్ కూడా మిత్ర దేశాలు, ఇండియాకు మిత్ర దేశాలు అన్నీ కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఇది గిట్ట అయితే మాత్రం మనకు 8,000 to 10,000 వరకు, 10% ఇప్పుడున్న రేట్లో 74,000 ఉంటే 65,000 ఆర్ 68,000కు రావచ్చు అని నా ఆలోచన. అది జరగాలని నా కోరిక. అందరూ బతకాలి, అందులో మనం బతకాలి. అంటే నిజంగానే అంత 10,000 వరకు తగ్గే అవకాశం ఉందంటారా? 10,000 ఎక్కువ 10%. ఓకే, 10%. గవర్నమెంట్ తగ్గించిన బెనిఫిట్ మనకి ఎక్కడ అందలేదు కదా, బికాస్ ఆఫ్ వారు ఈ గోల్డ్ను అమ్యునిషన్ కొనుక్కోవడానికి వాడుకుంటారు. ఈవెన్ చైనా వాళ్ళు ఎక్కువగా కొంటున్నారు అనేది వినడం జరుగుతుంది. నిజమేనా అది? చైనా కంట్రీ ఎక్కువగా 100% ఈ గత ఏడాదిన్నర నుంచి మ్యాక్సిమం గవర్నమెంట్ ఆఫ్ చైనానే కొనింది. వాళ్ళు చేస్తున్న అక్కడ ఉండే ప్రజానికి గవర్నమెంట్ కొనుడుతుంది. మరి వాళ్ళ ఉద్దేశం ఏముందంటే ఇంటర్నేషనల్గా ఏదైనా థర్డ్ వరల్డ్ వార్ వస్తే వాళ్ళ సేఫ్టీ గురించి కొంటున్నారో, లేకపోతే వాళ్ళ దగ్గర ఇన్కమ్ ఎక్కువ ఉండి రిజర్వ్ గవర్నమెంట్ ఆఫ్ చైనా రిజర్వ్స్గా పెట్టుకుంటుందో తెలియదు. వీళ్ళని చూసి ఇండియా కూడా కొనాల్సి వచ్చింది. వాళ్ళు 1000 కిలోలు కొంటే మనం 100 కిలోలను కొనాలని వీళ్ళు కూడా కొంటున్నారు. మన దగ్గర ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో ఉండే గోల్డ్ కూడా మనం తెచ్చుకున్నాం. మన అప్పులని కట్టేశాం కాబట్టి ఆ రిజర్వ్స్ ఏదైతే పివి నరసింహారావు టైంలో ఉండిందో మనం రిటర్న్ తెచ్చుకున్నాం. మన ఆర్బీఐకి వచ్చేసింది అనమాట. ఓకే, అంటే మనకు చైనానే కాదు, రేపు పొద్దున ఏ దేశం కూడా గవర్నమెంట్ గోల్డ్ కొనడం మంచి పద్ధతి కాదు. ఏదో వాళ్ళకి ఏదో ఉండాల్సిన రిజర్వ్ ఉండాలి, కానీ ఇంత విపరీతంగా మాత్రం చైనా కొనడం మాత్రం ఏదో వాళ్ళ దురుద్దేశం ఉన్నట్టు మనం ఊహించాలి. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు కొనడం వల్లే మన దగ్గర కూడా అమాంతం గోల్డ్ రేట్ పెరిగింది. 100%. అంటే వాళ్ళు అంతలా స్టోరేజ్ చేసుకోవడానికి అంటే రేట్ పెరుగుతుందనా, లేకపోతే ఇక్కడ పెంచి అంటే ఆర్థిక మాన్యం మీద దెబ్బతీయాలన్నా ఏంటి కాన్సెప్ట్ అసలు? వాళ్ళు రేట్ పెంచడానికి కొనలేదు. వాళ్ళు వేరే ఉద్దేశాలతో కొని ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏమనుకుంటున్నానంటే, నేను తెలిసిన వేరే దేశాలు కూడా తెలుసుకుందంటే, రేపు పొద్దున్న చైనాకు శత్రు దేశాలు ఎక్కువైపోతే వాళ్ళను ఎదుర్కోవడానికి, తట్టుకోవడానికి ఈ గోల్డ్ అమ్యునిషన్ కొనడానికి పనికొస్తుందని చేస్తున్నారని ఆలోచన. వాళ్ళు ట్రేడింగ్ లాగా తీసుకోవడం లేదు. ట్రేడింగ్ లాగా తీసుకుంటే ట్రేడర్స్కి వస్తారు. ఇండియాలో ట్రేడర్స్ ఉన్నారు కదా. ట్రేడింగ్ ఈజ్ డిఫరెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న గోల్డ్ డిఫరెంట్. ఓకే, ఇప్పుడు మరి 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ ఇప్పుడు మనకు ఎక్కువగా కొనేది. ఇప్పుడు 9K క్యారెట్స్ ఏంటంటే మనము ఆభరణము ఒక అందం కోసము ఆల్మోస్ట్ ఆల్ మన భారతదేశంలో అయితే ఆల్మోస్ట్ ఆల్ మనం అందంగా కనిపించాలి, మన దగ్గర ఉన్న చూపించుకోవాలనే కాన్సెప్ట్లో ఉంటారు. ఇప్పుడు 9K క్యారెట్స్ అయినా కూడా అదే లుక్ వస్తుంది అన్నప్పుడు మరి మీ గోల్డ్ స్మిత్లు నష్టపోతారు కదా, రేట్ తగ్గిపోతుంది కాబట్టి. మాకేం నష్టం లేదు. మాకు మీరు మెజూర్ ఇస్తారు, మాకు వేస్టేజ్ ఇస్తారు. మా శ్రమకు ఫలితము కొంచెం పర్సంటేజ్ తగ్గుతుంది అంతే, కానీ మాకు పని దొరకడమే ముఖ్యం. అది ఓకే, నష్టపోయేది అనేది స్వర్ణకారు నష్టపోయేది. కాకపోతే షాప్ వాళ్ళకు కూడా నష్టమేం లేదు. కాకపోతే వస్తువు మాత్రం 22 క్యారెట్ లాగా మెరవదు. అది వైట్ గోల్డ్ లాగానే ఉంటుంది. మీరు ఈరోజు దానికి 22 క్యారెట్ గోల్డ్ పాలిష్ ఇచ్చినా కానీ, మెరుపు ఇచ్చినా కానీ అది టెంపరీ, ఓకే, పర్మనెంట్గా ఉండదు. మరి ఇది 9 క్యారెట్స్ వచ్చే దగ్గరికి 9 క్యారెట్ గురించే నేను చెప్పేది. ఓకే, 22కి పాలిష్ చేసేటప్పుడు మళ్ళీ గోల్డ్ లుక్ వచ్చేస్తుంది. 9 క్యారెట్కి పాలిష్ చేసి 22 క్యారెట్ పాలిష్ చేస్తే 6 months 1 year ఉంటుంది. ఓకే, మళ్ళీ ఒరిజినల్గా 9 క్యారెట్ తెల్లగా అయిపోతుంది. ఓకే,
అంటే దానికి కంటిన్యూటీగా అంటే ఈ గోల్డ్ ఉన్నట్టుగా 9K అనేది ఉండదు దాని రంగు వెలిసిపోతుంది. దాందే దీందే అంటే చూసే వాళ్ళకు ఇది 9 క్యారెట్స్ది ఏదో గోల్డ్ వేసుకున్నారు అన్నది తెలిసిపోతుంది అయితే. అంటే ఆల్మోస్ట్ అయితే మరి సక్సెస్ అవ్వదు కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇది. సక్సెస్ కాదు, అఫోర్డబిలిటీకే వచ్చింది. మీరు చెప్పేది అంతే. ఇంతవరకు మీరు మాట్లాడుతుందంట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫోర్డబుల్ లేరు కాబట్టి 75,000 పెట్టి కొనలేకపోతున్నారు కాబట్టి 20,000 తులం లాగా 9 క్యారెట్లో చేయించుకోవడానికి కూడా అంటే హాల్మార్క్ తర్వాత రంగు వెలిసిపోతుంది అని అన్నప్పుడు మళ్ళీ చూసే వాళ్ళు ఇక్కడ ఇందాక అదే చెప్పాను ప్రెస్టీజ్కి వచ్చేస్తుంది కదా మళ్ళీ ఒక 200-300 పెట్టి పాలిష్ చేయించుకోవాలి. ఓకే, మళ్ళీ కొత్తగా కనబడుతుంది కదా. అయితే లుక్ లైక్ గోల్డ్ అంతే ఎస్ కంప్లీట్గా. ఇంకా గట్టిగా ఉంటుంది 9 క్యారెట్. మన 22 క్యారెట్ గట్టిగా 22 క్యారెట్ గట్టిగా పట్టి తీస్తే తెగిపోయి వచ్చేస్తుంది. ఓకే, అట్లీస్ట్ వాడు చేయి పట్టిన మరకన్నా వచ్చేస్తుంది వాడి చేతికి. ఓకే, వాడి చేయను తెగిపోతుంది, వాడి చేతికి అయితే తెగదు. 9 క్యారెట్ చేయి తగ్గుతుందేమో, 22 క్యారెట్ మాత్రం వాడి దగ్గరకు వచ్చేస్తుంది గోల్డ్. 9 క్యారెట్స్కి చేయి దిగుతుంది, అమ్మాయి మెడకు కూడా డ్యామేజ్ కావచ్చు, పడిపోవచ్చు. కానీ ఇప్పుడు అంటే చైన్ స్నాచింగ్ల కోసం తీసుకొస్తున్నామని చెప్పినప్పుడు వాడు ఆమె మెడలో వేసుకుంది 9 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఇవన్నీ ఎందుకు సెర్చ్ చేస్తాడు సీరియస్లీ? వాడు చేయడు మన సేఫ్టీ అది వేసుకుంటే మన దగ్గరికి వెళ్ళి వాడు తగులు. ఇంకోటి ఏంటంటే వాడు చేస్తున్నంత లోపల ఈవిడ మంచి తెలుగు పర్రాలు అయితే ఆమె హ్యాండ్ బ్యాగ్లో స్ప్రే ఏదైనా ఉంటే సేవ్ అవుతుంది కదా. అట్లా అంటే అంత పెనుగులాటలో ఉన్న మహిళ పరిస్థితిలో ఇప్పుడు వాడు నన్ను కొడుతున్నాడు కాబట్టి నేను వాడి మీద స్ప్రే కొట్టాలి లేకపోతే నలుగురిని పిలవాలి అన్నది సాధ్యమయ్యే పని అంటారా? అంటే 9 క్యారెట్స్ తీసుకొచ్చిన దానికి అర్థం అదే కాబట్టి అంత పెనుగులాటలో వాడిని పిలవాలి లేకపోతే నా బ్యాగ్లో ఉన్న స్ప్రే తీయాలి లేకపోతే వాడి నెత్తి మీద కొట్టాలి ఇంత ఆలోచన వస్తుందంటారా? మహిళలు ఇది చేయలేరని చెప్పలేము. చేస్తే మంచిది, చేయకపోతే వాడు కత్తి చూయించి కూడా గోల్డ్ చైన్ తీసి ఇవ్వచ్చు. అదే అంటే ఉద్దేశం ఏంటంటే చైన్ స్నాచింగ్లు ఎక్కువైపోతున్నాయి, గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి తగ్గించేస్తే అటువైపు వెళ్ళరు అన్న కాన్సెప్ట్లో ఉన్నారు. మళ్ళీ తక్కువ రేట్లో వాళ్ళకు గోల్డ్ వస్తువులు దొరుకుతున్నాయని ప్యూరిటీ ఎంత ఉందని గవర్నమెంటే సర్టిఫై చేస్తుంది. అంతే. మరి మీ ఉద్దేశం ప్రకారం మీకున్న అనుభవం ప్రకారము 9 క్యారెట్స్ కొనడం మంచిదా కాదా? డబ్బులు ఎక్కువ పెట్టలేని వాళ్ళు కొనుక్కోవచ్చు. నా పర్సనల్ నేను ఎప్పటికీ ఎవరికైనా చెప్పేది, మీరు ఎప్పుడైనా కానీ 1 గ్రామ్ అయినా 10 గ్రాములైనా 100 గ్రాములైనా బిస్కెట్ బంగారమే కొనుక్కోండి. 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ కొనిపెట్టుకొని మీ బ్యాంకులోనైనా మీ లాకర్లోనైనా ఇంట్లో లాకర్ సేఫ్గా పెట్టుకోండి. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడే ఆ వస్తువులు చేయించుకోండి. మీరు 9 క్యారెట్ చేయించుకున్నా 22 క్యారెట్ చేయించుకున్నా ప్రతి దగ్గర మీకు సర్టిఫికేట్ వస్తుంది. కానీ మీరు ప్యూర్ గోల్డ్ ఉంచుకోవడం వల్ల మీకు ఆపద సమయంలో మీకు ఫుల్ వాల్యూ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడైతే రెగ్యులర్గా వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరన్నా దోచుకుంటారేమో అన్న భయం ఉన్న వాళ్ళైతే 9 క్యారెట్స్కి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు హాల్మార్క్ ఉంది కాబట్టి వచ్చే నష్టం అంటే తరుగు కామన్గా 22కైనా తీసేస్తారు. గోల్డ్ ఎప్పుడు మనము అమ్మినా ఆ టైంకి వాడు చెప్పే లెక్కలన్నీ కామన్గానే వేరుంటాయి. అవి ఇప్పుడు అది 9 క్యారెట్స్ కూడా అదే వర్తిస్తుంది. 100%. ఇక్కడ ఇండియాలో హాల్మార్క్, వరల్డ్లో బిస్మార్క్, ఎక్కడ పోయినా కానీ ఈ దీనికి స్టాండర్డ్స్ ఒకటే, మెథడ్ ఆఫ్ టెస్టింగ్ ఇది సేమ్. సో ఇంటర్నేషనల్గా బిస్మార్క్, ఇండియాలో హాల్మార్క్. ఇండియాలో కూడా హాల్మార్క్ బిస్మార్క్ ఆబ్లిక్ అని పెడతారనమాట. ఓకే, కాబట్టి మనకు మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫై చేస్తున్నప్పుడు ఒక్క 0.0% ఉంటే కూడా మీకు ఆ సర్టిఫికేట్ ఇవ్వరు. ఓకే, ర్యాండమ్ చెకింగ్ కాదు. ఒక 100 వస్తువులు తీసుకొస్తే అందులో ప్రతి వస్తువు టెస్ట్ చేయాల్సిందే. ఇంతకుముందు ఏంటి ర్యాండమ్ టెస్టింగ్ ఉండే, 100 వస్తువులు 5 టెస్ట్ చేసేసి ఓకే ఇవి ఉన్నాయి అనేసి 22 క్యారెట్ అని చేసేవాళ్ళు. అది లేదు ఇప్పుడు. ప్రతి వస్తువు మీద దాని నెంబరింగ్ రావాలా. ఓకే, కాబట్టి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కొంచెం లాభసాటి వ్యాపారం. 100% లాభం. అంటే 70,000లో ఆల్మోస్ట్ ఒక 3 ఆర్నమెంట్స్ వస్తాయి. వ్యాపారస్తుడికి కూడా లాభసాటే మేడం. వ్యాపారస్తుడు కూడా కన్జ్యూమర్ వచ్చి కొంటున్నాడు కదా. అందుకని నేను 75,000 నుంచి 20,000కి వస్తున్నాడు. ఇప్పుడు ఒక్క ఆర్నమెంట్ 70,000కి పోతే అదే 70,000 3 ఆర్నమెంట్స్ అంటే షాప్ అతనికి లాభం ఎలా అవుతుంది? లాభం ఎందుకు కాదు, అలాంటి నలుగురు వస్తారు కదా కస్టమర్స్.
అంటే ఆ పరంగా అంటే కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కదా. మీకు ఏ వస్తువునైనా మార్కెట్లో తక్కువ ఉందంటే 10 మందికి పోయి ఉంటాం. మార్కెట్లో ఏ వస్తువైనా చూసుకోండి, అక్కడ 5,000కే మనకు స్క్వేర్ యార్డ్ ఉందని అడగనే ఉరుకుతాం. అరే రేపు పొద్దున అది 10,000 అవుతుంది. అట్లాగే సేమ్ తీసుకుంటాం. మరి అసలు బంగారానికి ఏం ఎసరు రాదంటారా? అసలు బంగారమే నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా, అసలు బంగారమే ఉంచుకోండి, అవసరానికి వస్తువు చేయించుకోండి. ఓకే, నార్మల్గా ఇప్పుడు రేట్లు తగ్గడం పెరగడం ఇవన్నీ ఉన్నప్పుడు కొంటున్నప్పుడు షాప్ వాళ్ళు నష్టపోతారా లేకపోతే కొనేవాళ్ళు నష్టపోతారా? ఎందుకంటే గోల్డ్ ఎప్పుడు పికలాటకం అనేది కామన్గానే ఉంటుంది. అసలు కొనేవాళ్ళే నష్టపోతారు. కొనేవాళ్ళు నష్టపోతారు ఎందుకని? ఇప్పుడు రేపు నీవు కొన్నప్పుడు ఒక రేట్లో కొంటాము అంటే వేస్టేజ్ అన్ని క్యాల్కులేషన్ చేసి మీకు ఇస్తాడు, వస్తువు బిల్ ఇస్తాడు, జిఎస్టీ అంటాడు, అదంట అది అంటే ఇలా ఎంత ఉందంటాడు. మళ్ళీ మీరు దాన్ని అమ్మడానికి పోతే మళ్ళీ తీసేస్తాడు. కొత్త వస్తువు కావాలంటే కొత్త వస్తువు మళ్ళీ అదే ఇస్తాడు, ఇదే ప్రయోగం చేస్తాడు. సో ఓవరాల్గా కస్టమర్కే నష్టం. షాప్ పెట్టుకునే వాడికే 500 కోట్లు 100 కోట్లు పెట్టి షాప్ పెట్టి 1000 లైట్లు పెట్టి మీరు వచ్చిన నుంచి మీ వెనకాలే కూల్ డ్రింక్ పట్టుకొని తిరుగుతుంటాడు, మిమ్మల్ని ట్రాప్ చేయడానికే కదా. మీరు ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కొని పోవాలనే కదా వాళ్ళ ఉద్దేశం. అంతేనమాట. ఓకే, అంటే కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు 9K అయినా 22K అయినా 24K అయినా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు షాప్కి వెళ్ళినప్పుడు బంగారం కొనేటప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు అంటే, మొదట నేను గోల్డ్ స్మిత్ వర్కర్ని కాబట్టి, జాబ్ వర్కర్ని కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు మాకు గోల్డ్ స్మిత్కు ఛాన్స్ ఇవ్వండి. మీకు అక్కడ షోరూంలో మీకు 18% అయితే మా దగ్గర 8% వేస్టేజ్లో అయిపోతుంది అన్నమాట. ఓకే, సో మీరు మాకు ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళైనా హాల్ మార్క్ చేసేస్తారు, మేమైనా హాల్ మార్క్ చేసేస్తాం. మమ్మల్ని కూడా బతకడానికి మీరు మాకు ఛాన్స్ ఇవ్వండి. కాకపోతే ఎమర్జెన్సీ ఉంది, ఇప్పుడే బర్త్డేకి రింగ్ తీసుకెళ్ళాలి, చిన్న గొలుసు తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకోండి. జాగ్రత్తలు ఏముందండి, కంపల్సరీ మీరు జిఎస్టీ కడుతున్న రిసిప్ట్ తీసుకోవాలి. ఓకే, రేపు పొద్దున మనం రిటర్న్ చేయాలన్నా కానీ వీడేమన్నా మోసం చేసిండైనా కానీ కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళినా కానీ మనకు ఆ స్లిప్ బిల్ కంపల్సరీ. బిల్ లేకపోతే మనం అడగలేము. అలాగే తరుగు వేస్టేజ్ దీనికి సంబంధించి ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. ఒక షాప్ ఏమో మా దగ్గర తరుగు ఉండదు అంటారు, మేకింగ్ ఛార్జెస్ 0 అంటారు, ఇంకో దగ్గర వేస్టేజ్ ఉండదు అంటారు. ఒక ఆర్నమెంట్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా కొంత మిక్సేజ్ అనేది అయితే గ్యారంటీగా ఉంటుంది. దీనికి సంబంధించి ఒక్కసారి తరుగు అనేది రాళ్ళు, డైమండ్స్ ఫిట్టింగ్కు బాగా దీర్ఘమైన వర్క్ ఉంటుంది, సుదీర్ఘమైన వర్క్ ఉంటుంది, ప్రాసెస్ వర్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాంట్లో కొంచెం ఎక్కువ అడుగుతారు, 10 to 12% అడుగుతారు. మా స్వర్ణకారుడికి 8% అడుగుతారు, జ్యువెలర్స్కు 12% అడుగుతారు. జ్యువెలర్ ఏం చేస్తాడు, దాని మీద ఇంకో 4-5% వేసుకొని మీకు 18% డిస్ట్రిక్ట్లో ఇస్తాడు. మాకు మాత్రం 8% to 10%లో వచ్చేస్తుంది అనమాట. సో వేస్టేజ్ వస్తువు ప్లెయిన్ వస్తువుని ప్లెయిన్ బ్యాంగిల్ ఉందనుకోండి, ఇది దీంట్లో 4% కంటే ఎక్కువ పోవద్దు. ఓకే, మరి దీని మీద కూడా 10% వేస్తున్నాడు అంటే చీటింగ్ చేస్తున్నాడు. మీకు అన్నీ తెలుసుకోవాలి మీరు. ఓకే, ఏ వస్తువుకు సాదా వస్తువులకు మ్యాక్సిమం 6% కంటే ఎక్కువ తీసుకోవాలి. అంటే రింగ్స్ ఓన్లీ రౌండ్ ప్లెయిన్ రింగ్స్, ప్లెయిన్. ఓకే, ఏదైనా డైమండ్ ఫిట్టింగ్ అది ఉంటే 8% వరకు వెళ్తుంది. ఓకే, మామూలుగా అంటే మంగళసూత్రాలు ఇవన్నీ చేయించుకుంటారు కదా, వాటికి సంబంధించి 6 to 8% మ్యాక్సిమం. 6 to 8% మ్యాక్సిమం. ఓకే, అంటే మరి అన్ని షాప్లో ఒకే తరహా ఉండదు. అదేంటి ట్రాపింగ్. ఓకే, వాళ్ళు బ్లాక్ మనీని ఇన్వెస్ట్ చేసి షాప్ పెట్టిందంతా మీ దగ్గర ఇంకెవరి దగ్గరికి తీసుకుంటారు వాళ్ళు. ఇదంతా ట్రేడింగ్ యాక్టివిటీ. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినా కానీ వాళ్ళు మాత్రం మనం చీటింగ్ చేస్తూనే ఉంటారు. ఎలా చేస్తారు? 24 క్యారెట్ ఈరోజు 73,600-500 ఉంటే మీకు 22 క్యారెట్ 8% తక్కువకు ఉండాలి అంటే ఎంత ఉండాలి మేడం? 65,000 ఉండాలా, లోపల ఉండాలా. వీడేం చేస్తాడు? 68,000 పెడతాడు. ఓకే, ఓన్లీ 4% డిఫరెన్స్లో నీకు ఆర్నమెంట్స్ అమ్ముతున్నాడు. మేము అలా చేయం కదా. అదనమాట. రా గోల్డ్ తీసుకొచ్చి మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఒకలా ఉంటుంది, షాప్లో కొంటే ఒకలా ఉంటుంది. షాప్లో ఎక్స్చేంజ్ చేసుకున్నా కానీ ఒకలా ఉంటుంది. మీ దగ్గర ఫిక్స్డ్ తరుగు 4%. మళ్ళీ హాల్ మార్క్ వేసి వాళ్ళైనా హాల్ మార్క్ వేస్తారు, నేను హాల్ మార్క్ వేస్తాను.
ఓకే. ఇప్పుడు మరి 9K క్యారెట్స్కి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చేసింది, కేంద్రం ఓకే చెప్పింది, మీ గోల్డ్ స్మిత్లో ఓకే అన్నారు. దాన్ని కొనడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే సర్టిఫికేట్ తీసుకోవాలి కంపల్సరీ. జాగ్రత్తలు అంటే అంటే మనం ఇప్పుడు వెళ్తున్నాము, నాకు ఇప్పుడు 9K క్యారెట్స్లో చూపించండి, దీంట్లో ఏదేది కలుపుతున్నారు ఏంటి ఇలాంటివి అడగాలంటే వాళ్ళని మనం ఏం అడగవచ్చు? మనం ఏం అడగలేము. మనకు సెలెక్ట్ అయిన వస్తువును టెస్టింగ్ చేపిస్తే 37.5% ఉందా లేదా చూసుకోవాలా, ఆ సర్టిఫికేట్లో వచ్చిందా లేదా చూసుకోవాలి. ఏది మన వాళ్ళు టెస్టింగ్ మిషన్లో పెట్టిన తర్వాత దాని మీద 9 క్యారెట్ అని రాసి ఉందా లేదా, మళ్ళీ ఇంకా వాళ్ళ దగ్గరికైనా అడిగి ఐ క్లాస్లో చూసుకున్నా మంచిదే. దాని మీద కోడ్ ఉంటుంది. ఓకే. ఆ కోడ్ లేకపోతే తీసుకోవద్దు. షాప్ది కోడ్ ఉంటుంది, XXX అట్లా అది పెడతారనమాట. అంటే షాప్ పేరు కనబడదు మీకు, XXX అని ఉండి వాళ్ళ లాస్ట్లో కోడ్ వస్తుంది అనమాట. ఓకే. మన బ్యాంక్లో మన SBI అకౌంట్ ఎలా ఉంటుందో అలా. అంటే పెద్ద మొత్తంలో తీసుకోవడం కన్నా రెగ్యులర్గా వాడుకునే వాటిని, అంటే బయటికి వెళ్తున్నప్పుడు మనకి ఏవి కావాలో అవి కొనుక్కోవడం బెటర్ అంటారు, అంతే? 100% అది 100%. ఓకే. అంటే ఒక మంగళసూత్రం కంపల్సరీ కావాలనుకున్న వాళ్ళు అది తీసుకోవడం వల్ల సేఫ్ చూపించుకోవడానికి ఉంటుంది. చైన్స్ లేకపోతే చిన్న బ్యాంగిల్స్ ఇలాంటి వాటికి వెళ్తే బెటర్, కానీ పెద్ద మొత్తంలో మాత్రం 9Kలో కొనొద్దు. పెద్ద పెద్ద ఇప్పుడు ల్యాండ్ లార్డ్స్, రెడ్డీస్, వీళ్ళు మన యాదవ్స్, వాళ్ళు ఈ 9 క్యారెట్స్కి ఎందుకు వెళ్తారమ్మా? ఓకే. 22 క్యారెట్ ఈరోజు ఈ వస్తువు నచ్చకపోతే అక్కడ ఇస్తారు, ఇంకో వస్తువు తీసుకుంటారు. దే విల్ నాట్ బాదర్ అబౌట్ వేస్టేజ్ ఆర్ ఎనీథింగ్. హస్బెండ్ వస్తాడు, లెక్క చేస్తాడు, డబ్బులు చెక్కులు ఇచ్చేయాలి, క్యాష్ ఇచ్చేయాలి, ఓకే, వచ్చేస్తాడు అంతే. ప్రస్తుతానికైతే మిడిల్ క్లాస్కి అయితే ఒక వరమే అంటే అందుబాటులో ఉండే వస్తువు. రేషన్ షాప్ షుగర్కు బయట షుగర్కు డిఫరెన్స్ ఉన్నట్టు. ఓకే. సింపుల్. అంటే దాంట్లో కూడా షుగర్లో కూడా ఇప్పుడు క్వాలిటీస్ వచ్చేసాయి కదా. దీంట్లో ఈ బీపీలు షుగర్లు తక్కువ ఉండేది, అయోడిన్ సాల్ట్, నార్మల్ సాల్ట్, రా సాల్ట్ అన్నట్టు ఇప్పుడు దీనికి దాంట్లో కొంత గ్రేడ్ తక్కువ, అంతే. కాకపోతే లుక్ లైక్ గోల్డ్, అంతే. 100% గోల్డ్. అంటే అది నీకు దాని షైన్ పోయేంత వరకు కూడా అవతల వాళ్ళకు ఇది 9K క్యారెట్స్ అనేది తెలియదు. ఓకే. అంటే సేఫ్గా ఫస్టే మీకు తెలిసిపోతుంది ఇది 9 క్యారెట్ గోల్డ్ అనే వస్తువు. కలర్ ప్యూర్ గోల్డ్ కలర్ ఉండదు, 22 క్యారెట్ గోల్డ్ ఉండదు, అది 9 క్యారెట్ గోల్డ్లోనే ఉంటుంది. వైట్ గోల్డ్ లాగానే కనబడుతుంది. సౌత్ ఇండియాలో అయితే కొంచెం కాపర్ కూడా కలుపుతారు కాబట్టి సిల్వర్, కాపర్, గోల్డ్ ఈ 3 మిక్స్ కలర్ కనబడుతుంది. మీకు ప్యూర్ కలర్ ఏ రోజు కూడా రాదు. కాకపోతే మనం అడిగి వేయించుకోవాలా, దానికి 22 క్యారెట్ ప్లేటింగ్ కంపల్సరీ మాకు కావాలి అని వేపిస్తే ఒక 500 రూపాయలు ఎక్కువ స్టార్ట్ చేసినా మనకు నష్టం లేదు. 10 నిమిషాల్లో వేసేసి ఇచ్చేస్తాడు. మనం వాడుకుండొచ్చు. 6 to 1 year వరకు ఆ కలర్ ఎక్కడ పోదు, రెగ్యులర్గా వాడినా కూడా. ఓకే. కాకపోతే అమ్మేటప్పుడు మాత్రము లాస్ మాత్రం గ్యారెంటీగా ఉంటుంది, దాని మీద ఉండే ఆ గుర్తు ఉంటుంది దాన్నే. ఓకే. ఇక్కడ 18 క్యారెట్స్ కొనడానికి చాలా ఆలోచిస్తారు, ఎందుకంటే అది రీసేల్ వాల్యూ. 18 క్యారెట్ కూడా కొనరు మేడం, 22 క్యారెటే. అంటే గతంలో ఉండేది కదా 18 క్యారెట్స్, ఇప్పుడు తగ్గింది కొనడం. కానీ ఒకప్పుడైతే 18 క్యారెట్స్ గోల్డ్ కూడా ఉండింది కదా. ఉన్నా కానీ అది మార్కెట్లో 22 క్యారెట్ అని అమ్మిండ్రు. ఓకే. 18 ఉన్నా కూడా 18 22 అమ్మారు. కస్టమర్ మోసం చేశారు. ఓన్లీ 22 క్యారెటే మార్కెట్లో ఉండింది. మొన్న హాల్ మార్క్ వచ్చినప్పుడు 2 కూడా ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లో వీళ్ళు అట్లా అమ్ముతున్నారు కాబట్టి 18 క్యారెట్ అని పెట్టారనమాట. ఇప్పటికి ఏంటంటే చాలా మందికి ఊళ్ళల్లో ఉండే గోల్డ్కి, అంటే విలేజెస్లో దొరికే గోల్డ్కి, హైదరాబాద్లో దొరికే గోల్డ్కి చాలా తేడా కనిపిస్తుంది అని అంటారు. ఎందుకు? గోల్డ్ కాదు, ఆర్నమెంట్. అదే మెడలో వేసుకున్నది, దాని గురించి ఒక ఆర్నమెంట్కి. ఆర్నమెంట్ ఎందుకంటే అక్కడ వాళ్ళు కస్టమర్ భయపడతారు. వాళ్ళు జాగ్రత్తగా ఊళ్ళో భయపడి నా కస్టమర్ నేను లూజ్ చేసుకోవద్దు, మళ్ళీ నా పరువు తీసేస్తారని వాళ్ళు జాగ్రత్త పడి తక్కువ లాభం ఉంచుకొని వాళ్ళు చేసి ఇస్తారు. కస్టమర్ ఈజ్ గాడ్ వాళ్ళకు. ఇక్కడ ఒకడు పోతే ఇంకోటి వస్తాడని జ్యువెలరీ షాప్ కోడికి. ఇవాళ నువ్వు తీసుకున్నాక మళ్ళీ బయట పోగానే మళ్ళీ నెక్స్ట్ డే వస్తే అమ్మ దీంట్లో 10% పోతుంది అంటాడు. ఓకే. మరి అంటే ఎప్పటి వరకు ఈ కేంద్రం ఆలోచన ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది? మరి మీ గోల్డ్ స్మిత్లు అందరితో కలిసి మాట్లాడే ఆలోచన చేస్తున్నా అంటున్నారు. ఒకవేళ వస్తుంది ఎప్పటి నుంచి? ఇది లాంగ్ రన్ మేడం, ఇది లాంగ్ రన్ తొందరలో ఏది కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యువెలర్స్ అసోసియేషన్స్, ఆల్ ఇండియా స్వర్ణకారు జ్యువెలర్స్ అసోసియేషను
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కూర్చోవాలి, డిస్కషన్స్ అవుతాయి. దాంట్లో కొంచెం వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. 9 క్యారెట్ గోల్డ్ వస్తువు చేయాలంటే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ వేస్టేజ్లో నడవదన్నమాట. మళ్ళీ బిగ్ షాక్ కదా వేస్టేజ్ ఎక్కువ అని అంటే. మరి ఆ గట్టితనం వల్ల పని చేయలేరు అనమాట, ఓకే, ఈజీగా చేయలేరు. దానికి కొంచెం వేస్టేజ్ ఎక్కువ అడుగుతారు. అది అని ఇప్పుడు మీరు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఫిక్స్ చేసింది, ఈ వస్తువుకి ఇంతనే వేస్టేజ్ తీసుకోవాలని. అవి కొంచెం ఈజ్ చేయాల్సి వస్తుంది, ఓకే, ఫ్రీ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే మీ అంచనా ప్రకారము అంటే విత్ ఇన్ రాబోయే కమింగ్ 6 months 1 year ఎప్పటి వరకు ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుంది? ఇటు 1 year నుంచి ఒకవేళ ఇంప్లిమెంట్ అయినాక 1 year పడుతుంది. అది నార్త్ ఇండియాలో. సౌత్కి వచ్చే వరకు 2-3 ఏళ్ళు పడుతుంది. ఎందుకు? ఇక్కడ 9 క్యారెట్ అసలు ప్రిఫరే చేయము. అంటే ఇప్పుడు చూసుకుంటే కామన్ మనకి ఇప్పుడు ఒక ఇమిటేషన్ జ్యువెలరీకి 5,000 పెడుతున్నాము, ఒక సెట్ కంప్లీట్ సెట్ అంటే 20,000 పెడుతున్నాం అన్నప్పుడు ఇది ఒకసారి వాడి పక్కన పడేసుకుంటాం, అది కొనుక్కుంటే కనీసం రీసేల్ వాల్యూ ఉంటుంది అన్న ఒక ఆలోచన ఉంటుంది కదా. అవును మేడం, అది ఇప్పుడు మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఒక 10 అకేషన్స్ వాడుతున్నారు కదా మినిమం, డిఫరెంట్గా వాడుతున్నారు. మళ్ళీ ఆ 10 అకేషన్స్ తర్వాత కూడా మళ్ళీ పాలిష్, ఓపిక ఉన్న వాళ్ళు పాలిష్ చేయించుకొని మళ్ళీ వాడుతున్నారు. ఇప్పుడు ఈ 9 క్యారెట్ గోల్డ్ వచ్చిన తర్వాత అయ్యో నేను ఈ 9 క్యారెట్ వేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా ఆలోచన వస్తుంది. ఓకే, అంటే మన దగ్గరే చాలా తక్కువ కొంటారు అయితే. మన దగ్గర అస్సలు 22 క్యారెట్కు పైనే ఉండాలి కానీ తక్కువ ఉండొద్దు అంటారు. మీరే అంటున్నారు కదా ఊర్లలో, మరి మీరే అన్నారు కదా. అంటే అప్పటి ఆలోచన ఏంటంటే బంగారం ఉంటే భరోసా అనేది. ఇప్పుడు ఏంటంటే అలంకారప్రాయం అయిపోయింది కదా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రోల్డ్ గోల్డ్ తీసుకునే దానికన్నా దీంట్లోనే తీసుకుంటే ఇంకా లుక్ వైజ్ బెటర్గా ఉంటుందని ఆలోచన చేయొచ్చు కదా. తక్కువలో ఎక్కువ ఆర్నమెంట్స్ వస్తాయి కదా. ఒకటి ఇంకోటి రక్షణ కూడా ఒకటి ఆలోచిస్తుంది. ఇక్కడ వాళ్ళు రక్షణ పరంగా ఆలోచించిన మిడిల్ క్లాస్ దగ్గరికి వచ్చేసరికి ఏంటి 70,000కి తులం అయితే ఇక్కడ 20,000కి తులం అని అంటే 3 తులాల్లో ఒక నెక్లెస్ వస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ ఒక 3 తులాలకు పెట్టే అమౌంట్లో ఇక్కడ 3 రకాల ఆర్నమెంట్స్ వస్తాయి కదా అన్న ఒక ఆలోచన చేస్తారు కదా. కాబట్టి మరి మన సౌత్ దగ్గర నీకు ఎక్కువ ఉంటుంది కదా కొనడం అనేది. సౌత్ ఇండియాలో చాలా మటుకు ఓపిక బట్టి అదే కొంటే మనం ప్యూర్కే వెళ్దాము, మనం 3 తులాల కొనే వరకు ఆగుదాము. ఓకే, కానీ నేను మాత్రం అక్కడ పోయిన తర్వాత నా తోటి కౌడలు చూసింది లేకపోతే మా ఏం చూసి ఇది తెల్లగా ఎందుకుంది అని అనిపించుకోరు, 9 క్యారెట్ గోల్డ్ అని అనిపించుకోవడానికి ఎంకరేజ్ చేయరు అని నా ఆలోచన అనమాట. మీరే అన్నారు ఒక పాలిష్ సిస్టమ్ ఉండనే ఉండేది, పాలిష్ చేసుకుంటే అయిపోతుంది కదా. అదొక్కటే మన మన రక్షణ. ఓకే, 2 years టైం టేకింగ్ ప్రాసెస్ సౌత్కి ఎందుకు? సౌత్లో డబ్బులకు కుదవలేదు, మనకు ఇంత రాబరీస్ లేవు. నార్త్ ఇండియాలాగా భయం లేదు. నార్త్ ఇండియాలో రైల్లో సీట్లో కూర్చుంటే కూడా వాడు ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు గుంజేస్తారు వాళ్ళు చేయడం. ఇక్కడ అలాంటిది లేదు. ఇక్కడ మనం ఎక్కడన్నా బయట వెళ్తే మనం అన్నీ మన నగలన్నీ మన బ్యాగ్లో పెట్టుకుంటాం, లేకపోతే ఇంట్లో పెట్టేసి లాకర్లో పెట్టేసి వెళ్ళిపోతాం. బయట సొమ్ములు వేసుకొని వెళ్ళాల్సిన మన ఆలోచన రాదు. ఒకవేళ వెళ్తే మన సొంత కార్లో అట్లా ఇట్లా వెళ్తే అప్పుడు వేసుకుంటే అది వేరే. ఓకే, కాకపోతే సక్సెస్ రేట్ ఎక్కువే అంటారు మీ అంచనా ప్రకారం అయితే ఇంప్లిమెంట్ అయితే. మూడు మార్గాలు చెప్పిండు, 9 క్యారెట్, 18 క్యారెట్, 22 క్యారెట్. మీకు ఏది అఫోర్డబుల్ ఉంటే అది తీసుకోండి. ఏముంది అదే అంటే నేను ఇందాక అదే చెప్పాను సార్. ఇప్పుడు మామూలుగా ఒకటి కొనడానికి వెళ్దాం అనుకుంటున్నాం, 30,000 ఉంది. అరే మనకు హాఫ్ తులానే వస్తుంది కదా, ఇక్కడ తులమే వస్తుంది అంటే 30,000 కనంటే తులం మీద ఇంకెక్కువే వస్తుంది కాబట్టి సర్లే కొంతలో కొంతన్నా ఆ గోల్డ్ వేసుకున్నాం కదా అని ఒక ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనిపిస్తుంది. 100% ఆర్నమెంట్ వేసుకుంటున్నామనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అది మిక్స్డ్ గోల్డా ప్యూర్ గోల్డా పక్కన పెడితే గోల్డ్ వేసుకున్నామని ఒక ఫీలింగ్, అదైతే సాటిస్ఫై అవుతారు. కాబట్టి ఇంప్లిమెంట్ అవ్వడానికి టైం అని అంటే మరి ఈలోపు ఇది ఇంత ఊరించి ఇది చేయడం ఎందుకు మరి? కస్టమర్ కన్విన్స్ చేయడం కష్టం. ఓకే, సెకండ్ హ్యాండ్ కార్కు కొత్త కార్కు డిఫరెన్స్ లేదా? అలాగే వస్తువు నువ్వు ఈ మార్కెట్లోకి తీసుకొచ్చినాక తొందరగా కన్విన్స్ కారు మా స్త్రీలు. మరి నార్త్ ఇండియాలో అవుతున్నారు కదా, ఇక్కడ ఎందుకు అవుతలేరంటే ఇక్కడ వీళ్ళు మాత్రం అసలు కారు. ఓకే, సౌత్ ఇండియా వాళ్ళకు కొద్దిగా ఆలోచన శక్తి ఎక్కువ, హైఫై ఉంటుంది వీళ్ళకు. మిడిల్ అండ్ బిలో మిడిల్ వాళ్ళు మీరు చెప్పినట్టు ట్రై చేస్తారు.
ఇప్పుడు ఈ స్కీమ్ అన్నీ కూడా వాళ్ళ గురించి. అంటే ఇప్పుడు యూత్కి అయితే కంపల్సరీ సార్, ఇవాళ వేసుకున్న చైన్ ఇంకోసారి వేసుకోవద్దు అన్నట్టు. ఇప్పుడు రోల్డ్ గోల్డ్కి వెళ్ళడానికి రీజన్ కూడా ఏంటంటే డిఫరెంట్ మోడల్స్లో వేసుకోవాలనేసి అని థాట్లో ఉన్నారు కాబట్టి 1 తులా 20,000కి వస్తుందనంటే 4 చైన్లు వస్తాయి, వారానికి ఒకటి వేసుకొని వెళ్ళొచ్చు అనేసి అని ఒక థాట్లో క్రేజ్ ఉంటుంది, ప్లస్ కొత్తదనం ఉంటుంది. అది అడ్వాంటేజ్. ఓకే, థ్యాంక్ యూ కృష్ణదాస్ గారు, మంచి విషయాన్ని తెలియజేశారు. కొండం వల్ల అయితే నష్టం లేదు, హాల్ మార్క్ ఉంటుంది కాబట్టి పెద్ద అంటే వేస్టేజ్ 22కు ఉంటుంది, 18కు ఉంటుంది, దీనికి ఉంటుంది కామనే. బట్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే వేసుకున్నామన్న ఒక హ్యాపీనెస్కి సక్సెస్ ఫార్ములా అనేసి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నారు కదా, 18 క్యారెట్స్ తోటి అయితే 9 క్యారెట్స్తో అయితే పెద్ద నష్టమేం లేదు. కాకపోతే ఏంటంటే మనకు రీసేల్ వాల్యూ వచ్చేసరికి ప్యూర్ గోల్డ్కి ఉన్నదానికి దీనికైతే కొంత తగ్గుతుంది. బట్ ఆర్నమెంట్స్ విషయానికి వచ్చేసరికి అయితే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. కాకపోతే ఇంప్లిమెంట్ అవ్వడానికి ఇంకో 2 years పడుతుందంట. బట్ వెంటనే వచ్చేస్తుంది అనేసి అని ఆత్రం పడితే ఇప్పుడే కొనడానికి అయితే ఛాన్స్ లేదు. మన సౌత్లో ఇంప్లిమెంట్ అవ్వడానికి అయితే మ్యాక్సిమం 2 years కంపల్సరీ పడుతుంది. అప్పటిదాకైతే వెయిట్ చేయాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ News 360.